హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఇప్పుడు మనము సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలము రంజోల్ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క పంట ఏదో వచ్చేసి మెయిన్ గా మనం కుసుమలో ఇంటర్ క్రాప్ గా శనగ వేయడం జరిగింది. ఆ పంట గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మనం ఇప్పుడు సంపత్ కుమార్ గారి దగ్గర ఉన్నాం. అయితే ఇంతకు ముందు వీడియోలో మోహన్ అన్న గారితో ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది కదా. అల్లంలో ఇంటర్ క్రాప్ గా మనకు స్వీట్ కార్న్ అదే విధంగా అరటి వేయడం జరిగింది కదా. వాళ్ళ కుటుంబీకులు అంటే వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఉన్నారు, సంపత్ కుమార్ గారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళు ఇంటర్ క్రాప్ ఇది ఎందుకు వేసుకున్నారు, ఎట్లా వేసుకున్నారు, దేనికోసం. ఇక్కడ ఎప్పుడు చూడలేదు. మనకు కుసుమ పంటలో ఇంటర్ క్రాప్ గా శనగ వేయడం జరిగింది. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు మీరు ఇది ఒక ఎకరంలో కుసుమ శనగలు వేసుకొని కుసుమ సాలు యూజ్ చేసుకుంటాం. అందులోనే మధ్య మధ్యలో ఔషధాలు కూడా కట్ చేసుకుని ఔషధాలు కూడా వేసుకుంటాం. ఇంటర్ క్రాప్ అవిసెలు అవి కూడా మీకు ఇంటికి తినడానికి అంటే మీకు ఇంటికి కావాల్సిన తినడానికి నీళ్లు లేకుండా వచ్చే పంటలన్నీ కూడా ఈ బిట్టులో ఒక ఎకరాలనే శనగలు, కుసుమలు, ఔషధాలు, ఆవాలు కూడా వండేసుకున్నాం. అది కూడా నీళ్ళు అవసరం లేదా? దానికి కూడా ఓకే, అంటే నీళ్ళు అవసరం చలికే వచ్చేస్తాయి. ఓకే, అంటే నీళ్ళు అవసరం లేకుండా చలికి మాత్రమే, మంచుకు మాత్రమే పండే పంటలన్నీ ఒక దాంట్లో వేసుకున్నారు. అది కూడా ఇంటర్ క్రాప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు అంత ఇలా కుసుమలు మాత్రమే ఉన్నాయి. నేను వచ్చినప్పుడు అడిగాను, ఏంటి ఇంత దూరం వేసుకున్నారు కుసుమ పంట? ఇది తెల్ల కుసుమ. ఇప్పుడు అంతా ఇది హార్వెస్ట్ కి రెడీగా ఉంది కాబట్టి హార్వెస్ట్ చేయడానికి రెడీ ఉంది. దీని మధ్యలో ఇంత గ్యాప్ ఎందుకు వేసుకున్నారా అని నేను చూసేటప్పుడు డౌట్ గా వచ్చింది. కింద చూడలేదు నేను ఈ కోలెలు. ఇక్కడ చూస్తే మనకు శనగ కోలెలు కనిపిస్తాయి. ఇక్కడ లాస్ట్ కి చివరికి కొన్ని ఉన్నాయి. సో ఇంత పెద్దగా మంచిగా వచ్చింది కదండి. మీకు ఒక ఎకరాకు ఎంత దిగుబడి వచ్చింది శనగలు కోసేసరికి? 10 క్వింటాల వరకు వచ్చింది. ఓహో, 10 క్వింటాలు దిగుబడి వచ్చిందని మంచిగానే వచ్చింది. సో దీంట్లోనే మళ్ళీ మీరు ఇంకా ఏమో వేసుకున్నా అన్నారు? ఇవి ఆవాలు ఒక 25 kg వరకు అవి కూడా వచ్చినాయి. అంటే ఎక్కువ వేయకుండా అక్కడక్కడ వేసుకుంటాం. మీ ఇంటికి మాత్రం వేసుకుంటాం. ఔషధాలు ఏమో 10 kg వచ్చేసినాయి. ఇంటికి సరిపోని వరకే వస్తాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ కుసుమలు ఎంత వస్తదండి? ఇది దేనికోసం, మీకేనా అమ్మడం కోసం? మాకు ఆయిల్ తీసుకొని, మాకు ఇంటి గురించేనండి. ఆయిల్ తీసుకొని ఆయిల్ వాడుకుంటాం. సంవత్సరం అంతా సరిపోతుందా ఇది? సరిపోతుంది. సో ఒక ఎకరంలో మీకు ఇంట్లోకి కావాల్సిన 4-5 వస్తువుల్ని ఇక్కడే ఉన్నాయి. ఒకటే ఎకరాల్లో వండిస్తాం. అల్లము, కూరగాయలు, ఆలు అన్ని కూడా అన్ని కూడా మేము కావాల్సిన ఇంటికి కావాల్సిన అన్ని కూడా మా పొలంలోనే వండిస్తాం. అంటే ఇది మీరు సొంతంగా ఆలోచించేసారా లేక మీ పెద్దల నుంచి? మా పెద్దల నుంచి వచ్చింది. చాలా 30 సంవత్సరాల నుంచి నాన్న చేసుకుంటూ వచ్చిండు. అది మేము అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. ఓకే, వెరీ గుడ్. అయితే ఇది మనము ఇప్పుడు ఏ నెలలో వేసుకోవాలండి ఇట్లా ఇంటర్ క్రాప్ గా ఇవి వేసుకోవాలి అంటే? ఇవి మనకు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి. అక్టోబర్ లోనే పెట్టుకుంటాం మాక్సిమం. వర్షాలు ఎక్కువ అవడం వల్ల నీరు తొందరగా ఇది కాలేదు కాబట్టి నవంబర్ లో నాటుకున్నారు కాబట్టి మీకు పంట కూడా ఒక నెల లేట్ గా వచ్చింది. సో ఇంకా చలి కూడా బాగానే ఉంది కాబట్టి ఇల్లు కూడా బాగానే వచ్చింది. దీనికి మీరు ఎలాంటి రోగాలు లేవు, ఎక్కువ ఇది లేవు. ఒకసారి మాత్రం మనం చిన్న పురుగు అయితే ఒకసారి పురుగు మందు స్ప్రే చేసుకున్నాం, అయిపోయి. పెద్ద మందులు ఏమి ఉండవు. ఎరువులు వేసుకోవడం గానీ మందులు గానీ ఎలాంటివి. దీనికన్నా ముందు ఏం పంట వేసినారండి ఈ భూమిలో? దీనిలో పప్పాయ ఉండే. ఓహో, పప్పాయ తీసేసినాక ఇది వేసినారు. ఇందులో ఈ 3 ఎకరాలలో ఇది బాగా నీరుండి తొందరగా ఆరకపోవడం వల్ల అక్కడ పొటాటో వేసుకొని ఇది ఆరతలేదు కానీ శనగ పెట్టేసుకున్నాం. ఓకే ఓకే. శనగ దీనికి ఒక్కసారి కూడా నీళ్ళు ఇవ్వలేదా? లేదండి, అసలు పంట అయిపోయేంత వరకు. వెరీ గుడ్. అంటే ఒక్కసారి కూడా, కానీ దానికి భూమి కూడా ఉంటది కదా, దానిలో సారం ఉంటది కదా, మనకు కావాల్సిన ఆహారం దానికి పదం ఉంది కదా. అప్పటికి ఆ పదానికి వచ్చేసి చలి బాగా ఉండడం వల్ల ఇంకా చలికాలం బాగా పండుతుంది అనమాట. చలి బాగా వస్తాయి. ఇవన్నీ చలికాలం వచ్చే. అయితే ఇది దేంతో విత్తుకున్నారండి విత్తనాలు? ట్రాక్టర్ తో అంటే సీడర్ తో. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇవి ఏమంటారు? కుసుమకు సాలుకు ఎంత దూరం ఉంటదండి? ఇది 8 feet ఉంటుంది. సాలుకు 8 feet పెట్టుకున్నారు. అంటే లాస్ట్ విత్తనం సీడర్ లో, ట్రాక్టర్ సీడర్ లో ఆ లాస్ట్ కు ఈ లాస్ట్ కు ఇవి కుసుమలు, మధ్యలో శనగలు. ఇవి ఎన్ని సార్లు వచ్చింటాయి మనకు? 8 feet కాబట్టి 8 feet కాబట్టి అందులో 10 ఉన్నాయి. 10 సార్లు వచ్చినాయి. ఓహో, 10 సార్లు. మిగతా మధ్యలో ఉన్నవన్నీ శనగలు. ఆ చివరికి ఈ చివరికి కుసుమలు. అంటే ఒకటే దాంట్లో ఒకేసారి విత్తుకుంటా పోయింది. ఓకే. తర్వాత ఇంకా మీరు ఎటువంటి ఎరువులు గానీ ఏం వేసుకోలేదు, నీళ్లు కూడా అసలు లేదు. సో అన్ని ఇంకా ఎక్కడెక్కడైతే మనకు ఈ యొక్క అవిసెలు అవి కావాల్సినవి అక్కడక్కడ మధ్యలో వేసుకుంటాం. అవిసెలు ఏమో మధ్యలో సార్లు ఇట్లా అడ్డం చేస్తాం. 5 సార్లు వేసుకున్నాం. ఇందులో
ఒక ఎకర్లో 5 సార్లు వేసుకున్నాం. అవి కూడా ట్రాక్టర్ దాంతో పాటు లేదు, మేము మామూలుగా వేరే పికాజ్ తీసుకొని లైన్లు కొట్టుకొని వాళ్ళు వేసేసాం. ఓకే. సో దీంట్లో విత్తనం వేయడానికి మనం ఒక ఎకరంలో ఈ ఆవాలు మాత్రం జీలకరిస్తాం, మట్టిలో వేసుకొని ఇసుకలో గానీ అవి వేసుకొని జీలకరిచ్చేస్తాం. పాటుగా చిన్న అక్కడొకటి లేవాలి. అయితే ఇంతకు ముందు మేము కుసుమలు వేసాము. అయితే కుసుమలు వేసినప్పుడు కొందరు అన్నారు, మాది ఇటు సైడ్ జహీరాబాద్ సైడ్ మేము ఇంటర్ క్రాప్ శనగేస్తాము. నాకు డౌట్ ఉండే, అది ముళ్ళు ఉంటాయి కదా, ఎట్లేస్తారు, అవి ఎట్లా తీసుకుంటారు, ఇది ఎట్లా హార్వెస్ట్ చేస్తారు అని. ఇక్కడికి వచ్చినాక చూసినాక బాగా అర్థమైంది. ఎందుకంటే సాలుకు చాలా గ్యాప్ ఉంది కాబట్టి మనం ఈజీ కటింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంత మంచి చక్కటి సమాచారాన్ని ఇచ్చారండి. మంచి అంటే ఒక మంచి మోడల్ ఇంటర్ క్రాప్ వేసుకోమని చెప్తాం కానీ ఇంటర్ క్రాప్ కి అనుగుణంగా ఉండేవి, ఒకదాని నీళ్ళు అవసరమై ఒకదాని నీళ్ళు అవసరం లేకుండా ఉండేటివి అలాంటి వేసుకుంటే కష్టం అవుతుంది. కానీ ఇవన్నీ కూడా నీళ్ళు అవసరం లేకుండా వేసేటి కాబట్టి ఒకటే ఎకరంలో 3 రకాల పంటలు పండించుకోవాలి. ఫస్ట్ ఆవాలు వస్తాయి, తర్వాత అవిసెలు, శనగలు, ఆవాలు ఒకటేసారి వస్తాయి. శనగలు, ఆవాలు ఒకటేసారి వస్తాయి. ఈ అవిసె కూడా అప్పుడే ఇచ్చేసుకుంటాం. కుసుమ మాత్రం 20 days లేట్ వస్తుంది. సో ఈ కుసుమ అంతా ఎండినాకనే, మొత్తం ఏ పంట అయినా ఎండినాకనే హార్వెస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఓకే అండి, చాలా చక్కటి సమాచారం ఇచ్చారు. రైతులందరూ కూడా అంటే నీళ్ళు అవసరం లేని పంటలు చలికాలంలో పండేటివి ఒకేసారి ఎలా విత్తుకోవాలి, పంటను దశల వారీగా ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి అన్న చక్కటి వీడియో చూశారు కదండి. ఇంత మంచి చక్కటి వీడియోను, ఈ యొక్క సమాచారాన్ని అందించినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. మీకు కూడా ఏమన్నా డౌట్లు వస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.